ఈ మధ్య కాలంలో పోలీసులు గట్టి చర్యలు చేపట్టాడు. రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా పెద్ద ఎత్తున పడుతున్నారు. రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన ఒక మహానుభావుడు, నేను మంత్రి సత్యకుమార్ పిఏను పర్సనల్ పని మీద వచ్చినాం సార్, ఏం రాకూడదా? పని మీద వస్తే మంత్రి పిఏనే నువ్వు మందు అయినామని పట్టుకుంటావా? సత్యకుమార్ మనిషిని సార్, నేను ఏమనుకుంటున్నావు? మీడియాని పిలుసు అని అలచల్ చేశారు. ఇంకొక ఆయన ఏమో ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఆ బండికి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. ఇది ఎంత పెద్ద ఇది ఇంకా క్రైమ్ చెప్పండి. అంటే ఏమైనా జరిగినా, యాక్సిడెంట్ జరిగినా బండి నెంబర్ కనుక్కోకుండా ప్రాణాలు పోయినా, లేకపోతే ఇంకోటి ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు చేసినా ప్రశ్నించకూడదా? ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్నంత మాత్రాన ఎవరిచ్చారు మీకు అధికారం? అధికారం ఇచ్చిందే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన మీరు ఎవరికి పడితే వారికి ఎమ్మెల్యే స్టిక్కర్లు ఇవ్వడము, లేదా మంత్రి పేర్లు చెప్పుకోవడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. జర్నలిస్టులు మేము కూడా చేయడం కరెక్ట్ కాదు. నేను మా ఆఫీసులో పిల్లలకు కూడా అదే చెప్తా, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కడన్నా దొరికితే దయచేసి AP39 టీవీ ఛానల్ పేరు వాడుకోద్దండి. ఒకవేళ వాడుకొని నాకు ఫోన్ వస్తే ఖచ్చితంగా లోపలేమని చెప్తాను అని కూడా చెప్తాను. ఒకవేళ నేను లిక్కర్ తీసుకున్నా ర్యాపిడో బుక్ చేసుకొని పోతాం ఎప్పుడన్నా. అవును, హ్యాపీగా 50 100 ఇస్తే ర్యాపిడో బుక్ చేసుకోండి, లేదా ఆటో అయితే ఇంకొక 50 ఎక్కువ అవుతుంది. ఏమవుతుంది? తాగొద్దని చెప్పట్లేదు, తాగండి. కానీ దానికి తగ్గట్టుగా మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే తాగనంతో అంత డ్రాప్ చేయించుకోండి, లేదంటే ర్యాపిడో బుక్ చేసుకోండి. ఎంతమంది ఇప్పుడు స్టూడెంట్లు రాత్రి 12 వరకు కష్టపడుతున్నారు, చదువుకుంటా ర్యాపిడోలు చేసుకుంటున్నారు. వారందరికీ ఉపాధి కూడా కల్పించినట్టు ఉంటుంది కదా. వచ్చేది నేను జర్నలిస్టు సార్, మా నాయన విలేకరి సార్ అని ఒకడు, మినిస్టర్ పిఎన్ సార్, ఏం రాకూడదా? పని మీద వచ్చినాము, బజారుకు వచ్చినాము, ఏం తాగకూడదు? ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. నిజంగా పోలీసులు అయితే ఈ మధ్య బాగా గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. రోజు ఇలాంటి కంటిన్యూ చేస్తే లాంగ్ రన్లో ప్రశాంతంగా అనంతపురం కొంచెం బాగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజలు హర్షిస్తున్నారు పోలీసుల్ని, నిజంగా బాగా చేస్తున్నారు. డైలీ చూస్తున్నాను నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని సర్కిళ్లలో కూడా బందోబస్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేదా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. బట్ ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా ఉపేక్షించకండి. ఎవరన్నా కానీ మంత్రి పేరు చెప్పినా, ఎమ్మెల్యేల పేరు చెప్పినా, జర్నలిస్టులైనా లేకపోతే పోలీసులైనా, రాత్రి ఇంకోటి ఎవరో ఒక ఆయన వచ్చినంట, నేను కానిస్టేబుల్ సార్ అంటే, మేమంతా ఏమన్నా గాడిదలుగా చేయకున్నాం అనుకున్నావా? డ్రెస్ వేసుకొని కానిస్టేబుల్ అయితే ఏంది ఊదు అన్నాడు సిఐ, ఊదినాడు, ఫైన్ వేసినారు. నిజంగా సెల్యూట్ అనంతపురం పోలీస్.